అయితే దేవుడు వాళ్ళని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తా ఉన్నాడు. నేను ఇంతకు ముందు చెప్పిన ఇజ్రాయెల్ రాజుల్ని అష్షూరు రాజ్యానికి అప్పచెప్పాడు అని చెప్పాను కదా. ఆ తర్వాత ఇక్కడ యూదా రాజులను కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని యొక్క హెచ్చరికల్ని ప్రవక్తల ద్వారా ఇస్తా ఉన్నాడు. అయితే వీళ్ళు కూడా ఖాతరు చేయట్లేదు. వీళ్ళు కూడా పట్టించుకోవట్లా. అందుకుని ఆయన ఈ యొక్క యూదా రాజుల్ని హెచ్చరించి చివరికి వాళ్ళని బబులోను రాజులకి అప్పచెప్పాడు. బబులోను రాజులకి అప్పచెప్తే ఆ బబులోను రాజుల దగ్గర నుండి మనం ఇప్పుడు ఎజ్రా గ్రంథాన్ని మనం చూడబోతున్నప్పుడు మనకి ఈ బ్యాక్గ్రౌండ్ చాలా అవసరం. ఎందుకంటే బబులోను రాజులు యూదా రాజ్యాన్ని గెలిచారు అన్న విషయాన్ని ముందు మనకి తెలియాలి. ఈ బబులోను రాజులని యేసుప్రభు దేవుడు అప్పచెప్పాడు అన్న విషయం కూడా మనం గ్రహించాలి. దానియేలులో ఉంటది. దానియేలులో చాలా చక్కగా ఉంటుంది. యెహోయాకీము పరిపాలించేటప్పుడు వాళ్ళ యొక్క రాజ్యాన్ని అంటే యూదా రాజ్యాన్ని నెబుకద్నెజరు చేతికి దేవుడు అప్పచెప్పాడు అని మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. అందుకని ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేక గ్రంథాలకి మనకి సహాయపడుతుంది. ఈ చిన్న బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, హగ్గై, హబ్బకుకు, దానియేలు, యెహెజ్కేలు, జకరియా, మలాకి లాంటి అనేక గ్రంథాలకి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా కావాలి. కాబట్టి మనం చూసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యూదా రాజ్యం గురించి చూస్తా ఉన్నాం. యూదా రాజుల గురించి పేర్లు పెద్దగా చెప్పుకోలేదు మనం. అంటే బాగా తెలిసిన పేర్లు ఉన్నాయి. ఆశ అనే ఒక రాజు ఉన్నాడు, చాలా చక్కగా పరిపాలించాడు. కానీ చివరాఖరికి వచ్చేటప్పటికి దేవునికి హృదయాన్ని గాయపరిచిన వాడయ్యాడు. తర్వాత యెహోషాపాతు ఉన్నాడు, చాలా చక్కగా పరిపాలించాడు. చివరికి వచ్చేటప్పటికి దేవుణ్ణి గాయపరిచాడు. అలా చూసుకుంటా పోతుంటే హిజ్కియా దగ్గరికి వచ్చేటప్పటికి మంచి రాజుగా ఉన్నాడు, కానీ దేవుని గాయపరిచాడు. అందుకుని దేవుడు చాలా క్లియర్ గా చెప్పిస్తా ఉన్నాడు, అయ్యా నీ దగ్గర నుండి ఈ రాజ్యం వెళ్ళిపోతుంది, బబులోను రాజులు వచ్చి దీన్ని గెలుస్తారు అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి వాళ్ళు ఇతరులకి బానిసలుగా వెళ్ళారు అన్న విషయాన్ని మనం గమనించాలి. బబులోను రాజుల గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు బహు క్రూరులు, చాలా దారుణమైన క్రూరత్వం కలిగిన రాజులు. అటువంటి రాజుల చేతికి ఈ యూదా ప్రజల్ని అప్పచెప్పాడు. అప్పటికి కూడా ఇర్మియా వచ్చి అంటాడు, అయ్యా వెళ్తారు, తర్వాత అన్ని రకాలుగా మిమ్మల్ని హింసిస్తారు అని హెచ్చరిస్తాడు. ఆయన వాళ్ళు వినలా. వాళ్ళు ఇర్మియాని దేశద్రోహి అన్నారు. దేశద్రోహి అని ఆయన చెప్తున్న హెచ్చరికలు ఏవి కూడా పట్టించుకోవాలి. ఎక్కడైనా సరే మనకి ఎప్పటికప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దేవుడు పాపాన్ని చూసి చూడనట్లు ఊరుకోడు. ఇది మన జీవితాల్లో కూడా అంతే. మనం దేవుని నమ్మిన బిడ్డలం. మనం దేవుని నమ్మిన బిడ్డలం అయినప్పుడు మనం ఒకవేళ పాపం చేసి పర్వాలేదులే అనుకుంటే దేవుడు చూసి చూడనట్టు ఊరుకోడు. కాకపోతే దేవుని యొక్క కృప ఏంటంటే ఆయన హెచ్చరిస్తా ఉంటాడు. ఆయన హెచ్చరించే దేవుడు. ఆయన హెచ్చరించే ఆ యొక్క పరిస్థితిని మనం గ్రహించినట్లయితే మనం దాన్ని సరి చేసుకోవాలి. మనకి జీవితాన్ని ఎప్పటికప్పుడు కూడా దేవుని దగ్గర ప్రభువా సరిగా ఉన్నామా లేదా అని మనల్ని మనం సరి చేసుకోవలసిన అవసరత మన మీద ఉంది. అయితే ఇప్పుడు బబులోను రాజు తీసుకున్నాడండి వీళ్ళని, బానిసలుగా తీసుకున్నాడు. అనేక పర్యాయాలు ఇంచుమించుగా 18 సంవత్సరాలు వచ్చి ఈ యొక్క యెరూషలేంని దండెత్తి దాన్ని రిపీటెడ్ గా వచ్చి దాన్ని నాశనం చేశాడు. ఇన్స్టాల్మెంట్స్ లో నాశనం చేశాడు. కాబట్టి
ఆయన వచ్చినప్పుడెల్లా కూడా ఏదో దాన్ని నాశనం చేయడం, అక్కడ నుండి కొంతమంది బానిసలను తీసుకెళ్ళిపోవడం. టెంపుల్ నాశనం చేశాడు. టెంపుల్లో ఉన్న మొత్తం బంగారు గిన్నెలు, వెండి గిన్నెలు అవన్నీ కూడా వేలలో ఉన్నవన్నీ కూడా తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రకంగా తను మొత్తం దోచేశాడు. దోచేసి వాళ్ళని బానిసలుగా తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఇలా బానిసలుగా తీసుకెళ్లిన వాళ్ళ యొక్క సంతానంలో ఒకడు ఎజ్రా. అది మన కనెక్షన్ కావాల్సింది ఏంటంటే, బానిసలుగా తీసుకెళ్లబడిన వాళ్ళలో వాళ్ళ యొక్క సంతానంలో ఒకడు ఎజ్రా. ఆ తర్వాత ఇప్పుడు బబులోను గురించి అక్కడికే ఆగటంలా. బబులోను పరిపాలిస్తా ఉంటే బబులోనును పారసీకులు గెలిచారు. ఈ యొక్క కనెక్షన్స్ మనకు ఎందుకు అర్థం కావాలంటే, అది ఆశ్చర్యంగా దేవుని యొక్క ప్రణాళికను కూడా చూడడానికి వీలుంటుంది. బబులోను రాజుల్ని పారసీక దేశపు రాజులు గెలిచారు. గెలిచి ఆ యొక్క మొత్తం సంస్థానాన్ని ఆక్యుపై చేసి పడేశారు. ఎంత ఆశ్చర్యం చూడండి. బబులోను రాజు చాలా పవర్ఫుల్ ఫెలోస్. అయితే పారసీక దేశపు రాజులకి దేవుడు వాళ్ళని అప్పచెప్పాడు. ఇప్పుడు పారసీక దేశపు రాజుల్లో కోరేషు అనే రాజు ఉన్నాడు. ఆ విషయాలు మనం చూద్దాం. కాబట్టి ఈ ఇప్పుడు మనం ఎజ్రాలోనికి ఎంటర్ కావాలి. ఎందుకంటే ఇక్కడ నుండి ఆరంభం అవుతుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా బబులోను రాజులు యూదా రాజ్యాన్ని గెలిచారు. బబులోను పారసీకులు గెలిచారు. పారసీక చక్రవర్తి ఎవరయ్యా అంటే ఈ యొక్క కోరేషు. కాబట్టి ఈ కోరేష్తో ఆరంభం అవుతుంది మన యొక్క ఎజ్రా గ్రంథము. కోరేషుతో ఆరంభం అవుతుంది. అయితే ఎజ్రాను గురించిన ఆ యొక్క లక్షణాలు మొట్టమొదటి మీ ముందు పెట్టిన తర్వాత ఎజ్రా గ్రంథం లోపలికి వెళ్తారు. ఎజ్రా అనే ఈయన ఒక శాస్త్రి, స్క్రైబ్ అని అంటాం. ఆ తర్వాత ఈయన దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడు. నెహెమ్యా యొక్క సమకాలికుడు, నెహెమ్యాతో పాటుగా ఉండేవాడు. ఆ తర్వాత అహరోను వంశీయుడు, యాజకుడు. ఇవన్నీ కూడా ఎజ్రా యొక్క క్యారెక్టర్స్ మాట్లాడుతా ఉన్నారు. అతను దేవునికి నమ్మకమైన వాడు, పండితుడు, రాజుగారికి సన్నిహితంగా ఉండి రాజుగారు అభిమానించి గౌరవించేవాడు. రాజుగారి పుస్తక భాండాగారంకి అంటే లైబ్రరీకి డైరెక్ట్ యాక్సెస్ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని బాగా చదివాడు. ఎక్కడి నుండి వచ్చింది దేవుని వాక్యం? బానిసలుగా వచ్చిన వాళ్ళు దేవుని గ్రంథపు చుట్టలను తీసుకొస్తే చిన్ననాటి నుండి వాటిని చదువుతూ ఉండేవాడు. దానిలో ప్రావీణ్యత సంపాదించాడు. ఎజ్రా యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించాడు. పిల్లరా, ఎంత చక్కటి మాటలు ఎజ్రా గురించి చెప్పబడినే చూడండి. ఈయన దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించాడు. ఆ తర్వాత దాని ప్రకారంగా నడిచాడు. తర్వాత బోధించాడు. అది అంటే ఒక గ్రేటెస్ట్ ప్రిన్సిపల్, ఒక క్రైస్తవ జీవితంలో నేర్చుకోవలసిన అద్భుతమైన ప్రిన్సిపల్ ని ఎజ్రా తన జీవితంలో చూపిస్తా ఉన్నాడు. ఏం చేశాడండి? మన మాటలు చెప్పుకోండి. బైబిల్ని బాగా చదివాడండి, బైబిల్ ప్రకారంగా నడిచాడండి, బైబిల్ని బోధించాడండి. అది ఇతని ప్రత్యేకత. మనము బోధించడానికి ఇంపార్టెన్స్ ఇచ్చి నడవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అది బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్ అవ్వదు. దేవుడు అటువంటి జీవితాన్ని కోరుకోవడంలా. దేవుడు కోరుకునే జీవితం ఏంటయ్యా అంటే, దేవుడు కోరుకునే జీవితము నీవు నడిచిన దాన్ని బోధించు, దానికి ముందు పఠించు. కాబట్టి ఎక్సలెంట్ గా పఠించు, నడువు, బోధించు. ఆ యొక్క ప్రిన్సిపల్ ని తన యొక్క జీవితంలో తీసుకున్నాడు. ఆ తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను కదా, రాజుగారి యొక్క నమ్మకత్వాన్ని పొందాడు. రాజుగారికి ఎంత అపారమైన గౌరవం అండి. అసలు
ఎజ్రా గ్రంథం చూస్తుంటే ఆశ్చర్యం. ఎవడు ఎజ్రా? ఎజ్రా అనే ఆయనకు బానిసలకు సంబంధించిన వ్యక్తి. రాజుగారి యొక్క అభిమానం ఎంతగా చూరగొన్నాడంటే అసలు అసలు అతనికి చెప్తున్న మాటలు వింటా ఉంటే ఆశ్చర్యం. అతనికి ఇస్తున్న అధికారం చూస్తుంటే ఆశ్చర్యం. కాబట్టి అటువంటి మన్నన పొందిన వ్యక్తి ఎజ్రా. ఆ తర్వాత ఇతన్ని యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఉంటున్న వాళ్ళని స్పిరిచువల్ గా బలపరచడానికి ఈ యొక్క రాజుగారు అనుమతి ఇచ్చాడు. అనుమతి ఇవ్వడంతో పాటు అనేకమైన వాటిని నువ్వు తీసుకెళ్ళాయా, అది చేయి, ఇది చేయి అని అతనికి ఇస్తున్న ఉత్తరాలు అతనికి విపరీతమైన అధికారం ఇస్తూ ఎవరు అతన్ని ఆటంకపరచొద్దని చెప్తూ ఎంతవరకు వెళ్తాడంటే నువ్వు న్యాయాధిపతులను కూడా నువ్వే ఏర్పరచు, అపాయింటింగ్ అథారిటీ కూడా ఇచ్చాడు. అంత గౌరవాన్ని పొందాడు ఎజ్రా. ఎజ్రా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటున్న ప్రజల్ని స్పిరిచువల్ గా బలపరచడం అనేది కోర్, అంటే దీని యొక్క సెంట్రల్ థీమ్. ఓకే, ఇది ఎజ్రాని గురించిన ఒక సుమారైన డిస్క్రిప్షన్ మీ ముందు ఉంచారు. అయితే ఎజ్రా గ్రంథంలోనికి వెళ్దాం. ఎజ్రా గ్రంథంలో మొత్తం 10 అధ్యాయాలు ఉన్నాయి. 10 అధ్యాయాలు ఉంటే మొట్టమొదటి 6 అధ్యాయాలు ఇవి యెరూషలేములో టెంపుల్ ని పడగొట్టాడని చెప్పాను కదా. ఎవరు? నెబుకద్నెజర్, బబులోను రాజులు దాన్ని పడగొట్టారు అని చెప్పాను. ఇప్పుడు దానిని తిరిగి కట్టడం గురించి మొదటి 6 అధ్యాయాలు రాశారు. ఆ తర్వాత 7 నుండి 10 వరకు అక్కడ ఎజ్రా కనపడతాడు. అంతవరకు ఎజ్రా కనపడ్డు. 7వ అధ్యాయంలో ఎజ్రా కనపడతాడు. 10వ అధ్యాయం వరకు ఎజ్రా యొక్క ఒక ప్రెజెన్స్ మనకి కనపడుతుంది. ఇప్పుడు వీటి యొక్క డేట్స్ చూస్తే మనం మనకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు 1 నుండి 6 అధ్యాయాలు 538 బీసీ నుండి 515 బీసీ వరకు. ఆ తర్వాత 7 నుండి 10 చూస్తే 457 బీసీ నుండి 444 బీసీ వరకు. ఇక్కడ మనం గమనిస్తే మధ్యలో 58 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఎలా కుదురుద్ది? ఎజ్రాయే రాశాడండి, గ్రంథం అంతా ఎజ్రాయే రాశాడు. ఎలా కుదురుద్ది? ఎంత స్పాన్ ఉంది ఇక్కడ? సుమారుగా 70 సంవత్సరాలు తర్వాత 7వ అధ్యాయంలో మనోడు ప్రవేశిస్తా ఉన్నాడు. అయితే విషయం ఏంటంటే ఈయనకి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా రాజుగారి గ్రంథాలయానికి డైరెక్ట్ యాక్సెస్ ఉన్న వ్యక్తి. రెండోది చరిత్రకు సంబంధించిన వాటిని కలెక్ట్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. ఆయన జరిగిన చరిత్రని ఆధారం చేసుకుని మొదటి 6 అధ్యాయాలు రాశాడు. ఆ తర్వాత 58 సంవత్సరాలు గ్యాప్ కనపడతా ఉంది. ఈ గ్యాప్ లో జరిగింది ఏంటి అంటే ఎస్తేరు చరిత్ర జరిగింది. దాన్ని రాయలా. ఎస్తేరు చరిత్ర ఎవరు రాశారనే దానికి ఇంకా కూడా మీమాంస ఉంది. కొంతమంది ఎజ్రా రాశాడని అంటారు, కొంతమంది మొర్దెకై రాశాడంటారు. ఏదైనా సరే ఆ మీమాంస ఉంది. కాబట్టి ఎజ్రా ఎస్తేరు చరిత్రని ఇక్కడ తీసుకురాల. దానికి చరిత్ర వేరుగా ఉంది, ఆ పుస్తకం వేరుగా ఉంది. ఇక్కడ ఈ మధ్య 58 సంవత్సరాల యొక్క గ్యాప్ అలా ఉంటే 7వ అధ్యాయం నుండి అంటే సుమారుగా 70 సంవత్సరాల తర్వాత ఈ యొక్క 7వ అధ్యాయం ఆరంభం అవుతూ అక్కడ ఎజ్రా కనపడతాడు. కాబట్టి మనం ఈ యొక్క అంశాలను చూసేటప్పుడు అంటే మొదటి 6 అధ్యాయాల్ని మనం గమనించేటప్పుడు అక్కడ దేవుని యొక్క ప్రెజెన్స్ ఎలా ఉంది అన్న విషయాన్ని మనం చూస్తాం. నిజంగా ఎజ్రా రాసేటప్పుడు ఇవన్నీ తన కళ్ళతో చూడలా, కానీ దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి జరిగిన విషయాలు రాస్తా ఉంటే వాటి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు, అక్కడ జరుగుతున్న విషయాలు కూడా మనం ఆశ్చర్యపోయి చూడాల్సిందే. ఆయన అసలు స్టార్టింగే ఎజ్రా యొక్క మొట్టమొదట స్టార్టింగ్ ఏం చేశాడంటే పారసీక దేశపు రాజైన కోరేషి ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన
తన వాక్యమును నెరవేర్చుటకై, అసలు ఎంత అద్భుతంగా రాశాడు చూడండి. నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా. ప్రియులారా గమనిస్తున్నారా? దేవుని హస్తం, దేవుని హస్తం. ఎవరండి ఆ కోరేష్ రాజు? దేవుడు చెప్పినట్టుగా నడిచే వ్యక్తి. ప్రియులారా దేవుని యొక్క హస్తం ఎంతగా ఉందో చూడండి. కోరేషు రాజు ఆయన అన్యుడు, ఆయన యూదుడు కాదు, దేవునికి సంబంధించిన ప్రజ కాదు. కానీ తను అన్య రాజుల నుండి కూడా తను తన యొక్క ప్రజలను లేపుకోగలడు అన్న విషయాన్ని చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ ఇక్కడ మనం ఇర్మియా ద్వారా పలుకుబడిన మాటలు అని అన్నాం కదండి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు పాపంలో ఉన్నారు, దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. ఏమంటే ఇప్పుడు యెషయాలో ఈ విషయాన్ని ముందుగానే పొందుపరిచారు. అంటే ఇంచుమించుగా 100 సంవత్సరాల పై చిలుకున దేవుని యొక్క వాక్యం ఎలా రికార్డ్ చేయబడిందో చూడండి. యెషయా 39:5-7 వరకు. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంట నుండి సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోదురు. ఎటువంటి హెచ్చరిక! దేవుని పక్షంగా ఆయన ఎప్పుడు కూడా హెచ్చరిక ఇవ్వకుండా పనిష్ చేయడంలా, కానీ హెచ్చరిక తీసుకోవటంలా, ప్రజలు తీసుకోవటంలా. అది విషయం. ఆయన 100 సంవత్సరాలకు పూర్వమే ఈ హెచ్చరిక ఇచ్చాడు. మీరు ఈ హిజ్కియాతో అంటున్న మాటలు ఇవి. యెహోవా సెలవిచ్చిన మాట వినుము, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటి నుండి సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టు అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోదురు. బబులోను వాళ్ళు ఎత్తుకుపోతారయ్యా అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పాడు. అయితే ఇర్మియా చూడండి, ఇర్మియా ఏం చెప్తున్నా అంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా జీవ మార్గమును, ఆ ఇర్మియా 21:8-10 యెహోవా సెలవిచ్చిన మాట దేవునగా జీవ మార్గమును మరణ మార్గమును మీ ఎదుట పెట్టుచున్నాను. ఈ పట్టణములో నిలుచువారు కత్తి వలన గాని, క్షామం వలన గాని, తెగులు వలన గాని చచ్చెదరు. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడినై ఉన్న నైతిని కనుక బయటకు వెళ్ళి మిమ్మును ముట్టడి వేచున్న కల్దీయులకు లోబడు వారు బ్రతుకుదురు. ఎంత క్లియర్ గా చెప్తున్నారు చూడండి. ఈ యొక్క కల్దీయులు అంటే బబులోను. ఈ బబులోను వాళ్ళు వచ్చి మీ మీద యుద్ధం చేస్తా ఉంటే నువ్వేం చేయాలంటే నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను. నువ్వు పోయి వాళ్ళకి సరెండర్ అయిపో. నీకు పోయి అక్కడ సరెండర్ అయిపోతే వాళ్ళని చంపరు. అమ్మా, ఈ మాట చెప్పేటప్పటికీ ఇర్మియా మీద ఎంత కడుపు రగిలిపోయిందో వీళ్ళకి. వాడిని దేశద్రోహి అన్నారు, అతన్ని నానా రకాలుగా హింసించారు. అందుకని ఇర్మియాకి పాపం వీపింగ్ ప్రాఫిట్ అని ఉంది. అందుకు నాకు ఎన్నో చెప్తున్నాడు, దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణం వారికి దక్కును, ఈ పట్నం బబులోను రాజుకు అప్పగించబడును, అతడు అగ్ని చేత దాన్ని కాల్చివేయును, ఇదే యెహోవా. ఇన్ని విషయాలు చెప్తా ఉన్నాయండి దేవుడు. చూడండి, దేవుడు మనం తప్పులు చేస్తా ఉంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు అన్న విషయాన్ని మనం మనసులో పెట్టినట్టయితే దేవుడు మాట్లాడే మాటల్ని మనం వినేవాళ్ళంగా ఉండాలి. దేవుడు మాట్లాడే మాటల్ని మనం వినేవాళ్ళంగా ఉండాలి. ప్రియులారా, అది అక్కడ. అయితే ఇక్కడే దేవుని కనికరం కూడా చూడగలం. ఒకటి, దేవునికి హెచ్చరిక చూసాము. రెండవది, దేవుని యొక్క కనికరం కూడా చూస్తా ఉన్నాము. దేవుని యొక్క కనికరం గురించి మాట్లాడేటప్పుడు ఎజ్రా ఇర్మియా 29:10-11 బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును.
అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. దేవుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు, మీ యొక్క బానిసత్వము పర్మనెంట్ కాదు. మీకు 70 సంవత్సరాల శిక్షను విధిస్తున్నాను. మీరు 70 సంవత్సరాల తర్వాత మీరు తిరిగి వస్తారు, తిరిగి యెరూషలేముకు వస్తారు. నేను మిమ్మల్ని హాని చేద్దామనే దృష్టి లేదయ్యా నాకు. మీకు మేలు చేసే ఉద్దేశమే గాని హాని చేసే ఉద్దేశం కాదు. ఎందుకు మీరు నా నుండి దూరం అవుతా ఉన్నారు? ఎందుకు మీరు నా హృదయాన్ని గాయపరుస్తా ఉన్నారు? అది దేవుని దగ్గర నుండి వస్తున్న ఆ యొక్క మాట. దేవుడు అంటున్నాడు, ఎందుకు మీరు నా నుండి దూరం అయిపోతా ఉన్నారు? నేను మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాను. నా యొక్క హెచ్చరికలను మీరు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. అది దేవుడు చెప్తా ఉన్నారు. అందుకుని ఆయన యెషయా 44:28లో ఇప్పుడు ఆయన యొక్క ప్రణాళిక చెప్తా ఉన్నాడు. యెషయా అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 సంవత్సరాల క్రితం. కోరేష్ కూడా పుట్ల. కోరేష్తో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడు నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు, దేవాలయమునకు పునాది వేయబడదు అనియు నేను చెప్పుచున్నాను. ప్రణాళిక దేవుడు తయారు చేశాడు. ప్రియులరా, కనికరము కలిగిన దేవుడు ఆయన యొక్క హెచ్చరికలను మనం తీసుకున్నట్టయితే, ఆయన చెప్తున్న మాటలను మనం గైకున్నట్టయితే మన జీవితాలు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉంటాయి. సరే, ఇప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే దేవుడు కోరేష్తో మాట్లాడాడో, ఆయన చదువుతా ఉన్నాడు, ఆయన రిఫర్ చేస్తా ఉన్నాడు. ఇర్మియా చెప్పిన మాటలు, యెషయా చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చూసినప్పుడు ఆయనకి అర్థమైంది, ఒరేయ్ ఇది మనం చేయవలసిన పని ఉంది ఇక్కడ. కాబట్టి యెరూషలేములో ఆ యొక్క దేవాలయాన్ని నెబుకద్నెజరు కూల్చాడు. దాన్ని తిరిగి కట్టించవలసిన బాధ్యత దేవుడు నా మీద పెట్టాడు. అందుకనే ఎవరైతే ఇష్టపడి వెళ్తారో వాళ్ళందరూ వెళ్ళండి. ఎవరైతే ఇష్టపడి అక్కడ ఆ యొక్క టెంపుల్ కట్టడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ వెళ్ళండి అన్నాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇక్కడ ఎజ్రా లేడు. ఆయన చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఎంతమంది అంటే కోరేష్ యొక్క ఆజ్ఞను బట్టి ఇంచుమించుగా 50,000 మంది యూదులు ఇద్దరి అధికారం కింద వెళ్ళారు. ఒకరు జెరుబ్బాబెలు, రెండు ఆయన యెహోషువ. జెరుబ్బాబెలు రాజవంశానికి సంబంధించిన వాడు, యెహోషువ యాజకుడు. కాబట్టి వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో 50,000 మంది ప్రయాణమయ్యి యెరూషలేముకి వెళ్తా ఉన్నారు. మనం ఆలోచించాలి, చరిత్ర చాలా జరిగింది. వీళ్ళ యొక్క మొట్టమొదటి జనరేషన్ చాలా మంది చనిపోయారు. మొట్టమొదట బానిసలుగా తేబడిన అనేక మంది చనిపోయిన తర్వాత రెండవ జనరేషన్, మూడవ జనరేషన్ వస్తున్న ఈ సమయంలో వాళ్ళు చక్కగా సెటిల్ అయిపోయారు. కొన్ని ఉద్యోగాలు మనం గమనిస్తా ఉంటే కోరేష్ మంచి రాజుగా కనపడుతున్నాడు కదా, అలాగే వాళ్ళు సెటిల్ అయిపోయి వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని ఇల్లు కట్టుకుని కంఫర్టబుల్ గా ఉంటున్న పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు ఎవరు వెళ్ళాలంటే నిజంగా యెరూషలేముని ప్రేమించే వాళ్ళు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, ఈ యొక్క మందిరాన్ని కట్టాలి అన్న ఆశ కలిగిన వాళ్ళు వీళ్ళు వెళ్ళాలి. అటువంటి వాళ్ళు అనేక లక్షల ప్రజలుంటే ఇటువంటి వాళ్ళు ఒక 50,000 మంది ముందుకొచ్చారు. వాళ్ళు వెళ్తా ఉన్నారు. వాళ్ళు వెళ్తా ఉంటే ఎంతటి 900 మైళ్ళ ప్రయాణం, 4 నెలల ప్రయాణం. కాబట్టి 4 నెలలు వెళ్ళడానికి సిద్ధపడుతూ వాళ్ళు వెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నిజంగా దేవుళ్ళు బలమైన విశ్వాసం కావాలి, ధైర్యం కావాలి, త్యాగం కావాలి. అలా ఉంటేనే వాళ్ళు వెళ్ళి అక్కడ దేవుని యొక్క సేవ చేయగలరు, అక్కడ మందిరాన్ని కట్టగలరు. అయితే దేవుడు ఎంత నమ్మకస్తుడు చూడండి. మరి ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి మందిరాన్ని కట్టాలంటే చిన్న విషయమా? రాజుగారి యొక్క సహాయత, రాజుగారి యొక్క కోఆపరేషన్ లేకుండా వాళ్ళు ఏం చేయలేరే. అందుకుని ఆయన మనం
1వ అధ్యాయం చూసుకుంటా పోతే ఆయన 6వ వచనం, సుమారుగా 6వ వచనం నుండి ఆ యొక్క చాప్టర్ చివరి వరకు ఆయన అనేక రకాల ప్రొవిజన్స్ ఇస్తూ ఆయన ఏం చేశారంటే వీళ్ళకి కావలసిన బంగారము, వెండి ఇవన్నీ కూడా కావలసిన వనరులన్నీ కూడా తీసుకెళ్లే సదుపాయాలను చేశారు. సరే, వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే జెరుబ్బాబెలు, యెహోషువ వీళ్ళందరూ కలిసి వీళ్ళు 50,000 మందితో వెళ్ళిన ఆ లిస్ట్ అంతా అక్కడ ఇచ్చారు. ఓకే, దాన్ని మనం స్కిప్ చేసి ముందుకు వెళ్తే 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయానికి వస్తే అక్కడ వాళ్ళు వెళ్ళి చేసిన పని చూడండి. వాళ్ళు వెళ్ళారా? వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళు చేసిన పని చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు ఒక బలిపీఠాన్ని కట్టించి దాని మీద బలి అర్పించి వాళ్ళు దేవునికి ఆరాధన చేశారు. అది ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అంటే మొట్టమొదటిగా చేయవలసిందంటే దేవునికి ఆరాధన చేయడం. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టెంపుల్ని కట్టవలసిన అవసరత ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి దేవుణ్ణి ఆరాధించే ఆ యొక్క పనిని వాళ్ళు చేశారు. ఆ తర్వాత పునాది వేయడం ఆరంభించారు. పునాది వేయడం ఆరంభించిన తర్వాత ఆ పునాదిని చూసినప్పుడు అక్కడ ఆనందము, కన్నీళ్లు వచ్చినాయి. 3వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం ఆరాధన చూస్తాము. 2, 3 వచనాల్లో బలి అర్పించారని చూస్తాం. 10వ వచనంలో మందిర పునాది వేశారని చూస్తాం. 11 నుండి 13 వరకు కొంతమంది కన్నీరు, కొంతమంది ఆనందం అనే విషయాల్ని మనం గమనిస్తాం. కాబట్టి ఆ రకంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆరాధించి ఒక బలిపీఠం కట్టి వాళ్ళు పునాది వేయడం అనే దాన్ని మనం చూస్తాం. మంచి పని కదండి, పునాది వేశారు. పునాది వేస్తే ఎప్పుడన్నా సరే దేవుని పని చేసేటప్పుడు ఆటంకాలు వస్తాయి. ఇది ఒక రూల్ అండి. దేవుని పని చేసేటప్పుడు ఆటంకాలు వస్తాయి. మనం కూడా చాలాసార్లు దేవుని యొక్క పని చేయడానికి, అంటే మన సువార్త ప్రకటించడానికి, లేకపోతే ఎలాగా కొన్ని బైబిల్ స్టడీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి మరి ఎలా కాంటాక్ట్స్ ఈ మధ్య కాలంలో మన కమిటీ ఒకటి ఫామ్ అయ్యి ఎలాగ మనం ఇది కాలేజెస్ రీచ్ అవ్వాలి, ఎలాగ విద్యార్థుల్ని ఈ సువార్త చెప్పాలి అనేది చాలా గొప్పగా డిస్కస్ చేసి ప్లాన్స్ చేశాం. అయితే మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సాతాను ఊరుకోడు. సాతాను ఊరుకోడు. ఇబ్బందులు పెట్టడానికి ఎప్పుడు వాడు సిద్ధం. ఇక్కడ వీళ్ళు పునాది వేసిన తర్వాత వాళ్ళు టెంపుల్ని కట్టాలి. టెంపుల్ కట్టడానికి అన్ని వనరులు ఉన్నాయి. ఆఖరికి మొత్తం వాళ్ళకి కావలసిన ఈ యొక్క వుడ్ తో పాటుగా రాజుగారు సప్లై చేసి పారేశాడు. అన్ని రెడీగా ఉన్నాయి. అయితే కొంతమంది వచ్చి వాళ్ళు దీనికి అడ్డం తగలడం మొదలుపెట్టారు. చూడండి ఎంత సటిల్ గా ఉందో. మనం చూసినట్టయితే వాళ్ళు ఏమన్నారంటే మొట్టమొదటిగా 4వ అధ్యాయంలో వాళ్ళు ప్రతిఘటించిన విధానం చూస్తే మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. 2వ వచనం చివరిలో మేమును మీతో పాటు కట్టుదాము. అయ్యా మేము కూడా వస్తామయ్యా, మేము కడతాం. వాళ్ళు ఎవరంటండి? వాళ్ళకి ఎవరో ఇక్కడ ముందు చెప్తా ఉన్నాడు. అంతటి యూదా వంశస్థులకు బెన్యామీనీలకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇజ్రాయెల్, ఇటువంటి వాళ్ళందరూ వచ్చి మేము కూడా మీతో పాటు కడతాం. వాళ్ళు విరోధస్తులండి. వాళ్ళు విరోధస్తులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము కూడా మీతో పాటు కడతా ఉన్నారు. అందుకని 2 కొరింథీ 11వ అధ్యాయంలో 13 నుండి 15 వరకు ఒక చక్కటి మాట పౌలు భక్తుడు రాస్తాడు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులుగాను మోసగాండ్రుగా పరివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. కాబట్టి వీళ్ళు మొట్టమొదటిగా ఏం చేస్తారంటే అయ్యా మేము కూడా చేస్తాము, మేము కూడా మీతో పాటు పనిచేస్తాము. ఇది మనం ఎప్పుడు కూడా జాగ్రత్త పడవలసిన విషయం. మనం ఎవరితో పాటు పనిచేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం.
ఎవరితో పాటు అసోసియేట్ అవుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఎవరితో పడితే వాళ్ళతో పాటు అసోసియేట్ కాకూడదన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తా ఉంది. వీళ్ళు ఎంత షూట్ ఫెలోస్ అంటే వాళ్ళు ఏమన్నారంటే వద్దు అన్నారు. ఒకేసారి వాళ్ళు 4వ వచనంలో చూస్తే వద్దు అన్నారు. మళ్ళీ 2 కొరింథీ 6వ అధ్యాయం 14 నుండి 16 వరకు పౌలు భక్తుడు రాసిన మాటలు మనం గుర్తించుకోవాల్సింది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, చీకటికి వెలుగుతో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి వాళ్ళెక్కడిది? అది అంటాడు. అంటే మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకండి. బేసిక్ రూల్. అవిశ్వాసులకి మనం సువార్త చెప్తాం కానీ వాళ్ళతో సంబంధాన్ని ఏర్పరచుకుని వాళ్ళతో పాటుగా ఉండే ఆ యొక్క జీవితాన్ని మనము చూడం. కొంతమంది అంటారు కదా, ఒక క్రైస్తవేతరుణ్ణి వివాహం చేసుకుని వాడిని క్రైస్తవుడుగా మార్చచ్చు కదా. లేదు, దేవుని యొక్క ప్రణాళిక అది కాదు, దేవుని యొక్క ఉద్దేశం అది కాదు, దేవుని యొక్క విధానం అది కాదు. అవిశ్వాసులతో మీరు విజోడిగా ఉండకండి. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? కాబట్టి మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండాలి అని అనుకున్నట్టయితే వద్దు, నో. వీళ్ళు అన్నారు కదా, వచ్చి కడతామేంటి? అబ్బో, వీళ్ళు 50,000 మంది ఉన్నారు, కొంతమంది వచ్చి కడతాం సహాయం చేసి లోకల్స్ వాళ్ళు, ఎంత బ్రహ్మాండమైన ఆఫర్ కదా. అయితే వాళ్ళకి తెలిసిపోయింది, వీళ్ళ దగ్గర నుండి మన సహాయం తీసుకోకూడదు అన్న విషయం అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు ఆరంభించారు. వాళ్ళు ఏం చేశారంటే మంత్రులకి లంచాలు ఇచ్చారంటే అసలు మనకు అర్థం కాదు కదా. అంటే ఈ లంచాలు అనేవి ఆ టైం నుండి ఉన్నాయండి. వాళ్ళు మంత్రులకు లంచాలు ఇచ్చారంట, వీళ్ళు ఇబ్బంది పెట్టారంట. అయితే అర్థహశస్త రాజు ఉన్నాడు. అప్పుడు అర్థహశస్త రాజుకి వాళ్ళు ఒక ఉత్తరాన్ని రాశారు. ఎటువంటి ఉత్తరం రాశారంటే, అయ్యా వీళ్ళు రెబలియస్ క్యాండిడేట్స్, వీళ్ళ సంగతి మీకు తెలియదు, వీళ్ళకి ఆ చరిత్ర ఉంది, వీళ్ళు కడుతున్న టెంపుల్ లేదు, ఇది ఒక ఫోర్ట్ లాగా కనబడతా ఉంది. ఇటువంటిది వీళ్ళు ఎస్టాబ్లిష్ అయినట్టయితే మీకు ఎదురు తిరుగుతారయ్యా, మీకు శిస్తు కట్టరయ్యా. ఇవన్నీ చెప్పేటప్పటికి ఏ రాజు కన్నా ఎప్పుడైతే నెగిటివ్ గా ఉందో వెంటనే అతను మొట్టమొదట డిగ్రీ ఏం చేశాడంటే వెంటనే ఆపండి అన్నాడు. దీన్ని ఆపిపడేయండి అన్నాడు. కాబట్టి ఏమైంది? పని నిలిచిపోయింది. చక్రవర్తి గారు చెప్తే ఆగదా? అయిపోతుంది, ఆటోమేటిక్ అయిపోతుంది. 50,000 మందిని కూడా లేపేయగలడు. కోరేషము ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తర్వాత అర్థహశస్త రాజు అయ్యాడు. అర్థహశస్త రాజుగా ఉన్నప్పుడు ఈ యొక్క పితూరి వచ్చింది. అందుకుని ఆయన అన్నాడు ఆపేసేమను అన్నాడు. ఆయన అసలేం పట్టించుకోవాలా, చాలా చిన్న విషయం ఆయనకి. యెరూషలేంలో దేవాలయం కడితేనే కట్టకపోతే ఆయనకేంటి? అందులో ఆపే అని ఒక మాట అన్నాడు, ఆగిపోయింది. ఎంతకాలం ఆగిందండి? 15 సంవత్సరాలు ఆగిపోయింది. 15 సంవత్సరాలు ఆగిపోతే అక్కడ వీళ్ళు జీవించాలి కదా. వీళ్ళు చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు, ఒక్కదానికొకటి పోటీగా కడుతున్నారు, నగిషీలు పెడుతున్నారు, వాళ్ళ యొక్క జీవితం సస్యశ్యామలంగా వెళ్ళిపోతా ఉంది. అయితే రాజుగారు మారాడు. అక్కడ దర్యావేష్ వచ్చాడు. అరే, రాజుగారు మారాడు కదా, ఆయన ఇంతకు ముందు రాజు వద్దన్నాడు, ఈ రాజు ఏమంటాడో చూద్దాం అని ప్రయత్నం ఎవరు చేయలా. రాజుగారు మారి 2.5 సంవత్సరాలు అయిపోయింది, పట్టించుకోవడంలా. కాబట్టి దేవుడు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టాడు. అందుకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ యొక్క ఇంట్రొడక్షన్ అనేక పుస్తకాలకి ఉపయోగపడే ఇంట్రొడక్షన్ అని. హగ్గయిలో చూస్తే ఈ పరిస్థితులన్నీ చాలా క్లియర్ గా అర్థమవుతాయి. దేవుడు వ్యక్తులతో ఎలా మాట్లాడాడు అన్న విషయాన్ని మనం గమనించినప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన అంటాడు, చూడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, మీరు వచ్చారు, పునాది వేశారు, ఆగిపోయారు.
12.5 సంవత్సరాల గురించి నేను మాట్లాడట్లేదు. నేను ఈ 2.5 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాను. సమయం ఇంకా రాలేదు అని మీరు సరబ్బి వేసిన ఇళ్లలో ఉండడానికి ఇది సమయమా? ఇది న్యాయమా అని అడుగుతున్నాడు దేవుడు. చూడు, నేను మీతో మాట్లాడుతా ఉన్నాను. మీరు విస్తారంగా విత్తారు, మీకు కొంచెమే పండింది. మీరు భోజనం చేశారు, మీకు కడుపు నిండట్లేదు. బట్టలు కప్పుకున్నారు, మీకు చలి ఆగటం లేదు. జీతం చిరిగిపోయిన సంచుల్లో ఉన్నట్టుంది. మీకు ఆకాశం నుంచి కురువక ఉన్నది, భూమి పండగ ఉన్నది. ధాన్యము, ద్రాక్షారసము, తైలము అవి లేకుండా క్షామం పుట్టించున్నాను. ఇదంతా నేనే చేశానయ్యా. నేను మీతో మాట్లాడుతూ ఉంటే ఎవరు కూడా ప్రభువా ఎందుకు ఇలా జరిగింది అని అడిగారా? దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. హగ్గయి అనే ప్రవక్తని ఒకతన్ని లేపాడు. జకరయ్య అనే ప్రవక్తని ఒకరిని లేపాడు. మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. మాట్లాడుతూ ఉంటే వీళ్ళు చెడ్డ మనుషులేం కాదు. 900 మైళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళు దేవుని యొక్క ఆ యొక్క టెంపుల్ కట్టాలని ఒక ఆరాధ్యంతో వచ్చిన వ్యక్తులు. వీళ్ళు చెడ్డ వ్యక్తులేం కాదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే నిర్లిప్తత, నిర్లక్ష్యం. రాజుగారు వద్దన్నాడు, మానేశామయ్యా, కారణం ఉందిగా. అయితే ఇప్పుడు వాళ్ళు రియలైజ్ చేసి మేము కడతాము అని కట్టడం ఆరంభించారు. కాబట్టి పని మొదలైంది, అది పూర్తి అయింది. ఎంత చక్కగా ఈ విషయాల్ని మనం ఈ యొక్క మందిరము కట్టడం అనేది ఓకే, ఒక పని చేస్తా. ఇక్కడికి పని ఆరంభించారు, అంతవరకు పని పూర్తవ్వలేదు. పని ఆరంభమైంది. అయిన తర్వాత ఇప్పుడు నేను దర్యావేష్ వచ్చాడని చెప్పారు కదా. ఇప్పుడు ఏమైందంటే దర్యావేష్కి వాళ్ళు రిపోర్ట్ చేశారు. కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్న ఒక గవర్నర్ ఏం చేశారంటే, ఇక్కడ ఏదో పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది రాజా, ఇదేదో గొడవగా ఉంది. నేను ఇల్లు అడిగితే కోరేషు పర్మిషన్ ఇచ్చానంటున్నారు. ఏంటి పరిస్థితి? మీరు చూసి దీని వ్యవహారం ఏదో చేయండి అని అన్నాడు. ఇప్పుడు 6వ అధ్యాయంలోనికి వచ్చేస్తా ఉన్నాం. 6వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి దర్యావేషు 1 నుండి 5 వచనాల లోపల ఆయన ఏం చేశాడంటే ఆ గ్రంథాలన్నిటిని తెప్పించుకుని చదివి, అవును, కోరేషు ఆజ్ఞ ప్రకారం వీళ్ళు కట్టిస్తున్నారు. నెబుకద్నెజరు కొల్లగొట్టిన ఆ యొక్క బంగారపు గిన్నెలన్నిటిని కూడా కోరేషు ఆయన పంపించాడు అన్న విషయాన్ని ఎంత వినండి. 5,000 పైచులకు ఆ యొక్క గిన్నెలన్నిటిని కూడా పంపించేశాడు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అనుకున్నది ఒకటి అయ్యేది ఇంకోటి అయ్యేది. ఇక్కడ వీళ్ళు ఆపేస్తాడేమో దర్యావేషు అని అనుకుని రాస్తే, ఏ గవర్నర్ అయితే ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చాడో ఆ గవర్నర్ కి ఈయన ఆజ్ఞ ఏమిస్తున్నాడంటే, చూడయ్యా, నువ్వు అర్జెంట్ గా జరిగేలా చూడు, నాకు అర్జెంట్ గా జరిగిపోవాలి. అది తొందర యూదుల జోలికి పోవద్దు, దేవుని మందిరం కట్టింపనీయుడి, కావలసిన వ్యయము ఇవ్వండి, అతి వేగంగా జరగాలి అన్నాడు. అది ఏ సపోర్ట్ వచ్చిందండి? దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉంటే ఇటువంటి ఆశ్చర్యమైన కార్యాలతో దేవుడు ఆశ్చర్యపరుస్తాడు. ఇట్ ఈస్ అ సర్ప్రైజ్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే మామూలుగా అయితే ఏ రాజుగారైనా డౌట్ రాగానే ముందు ఆపేయండియా అంటారు, అంతే కదా. స్టే ఇచ్చాడా అన్నది కదా ఇంపార్టెంట్. స్టే రాజుగారు స్టే ఇవ్వకపోగా అర్జెంట్ గా జరిగిపోవాలి ఇది. ఎందుకంటే కోరేష్ పంపించాడు, వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు. ఎప్పుడు కోరేషు ఎంతకాలం అయింది, ఎంతకాలం ఆగింది, ఏంటిది ఆగడానికి వీల్లేదు అన్నాడు దర్యావేష్. అర్జెంట్ గా జరిగిపోవాలి, ఆ టెంపుల్ కట్టాలి. ఎవరు? దర్యావేష్కి సంబంధం ఏంటండి? దర్యావేష్కి ఏం సంబంధం లేదు. ఆయన టెంపుల్ కాదు అది, ఆయన ఆరాధించేది కాదు. కానీ ఆయన అంటున్నాడు, ఇజ్రాయెల్ దేవుడికి సంబంధించిన దాన్ని అర్జెంట్ గా చేయండి అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క వేగంగా పని పూర్తి చేయాలి అన్న దాన్ని చూసుకుని 4 సంవత్సరాల లోపల ఆ యొక్క టెంపుల్ కట్టేశారు. అక్కడికి టెంపుల్ పని పూర్తి అయిపోయింది. 6వ అధ్యాయం పూర్తి అయిపోయింది. ఇప్పుడు 7వ అధ్యాయానికి
మనం వస్తా ఉన్నాం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, 7 అధ్యాయాల వరకు 6వ అధ్యాయం వరకు ఎజ్రా కనపడడు అని చెప్పారు. ఆ యొక్క ముందు చరిత్ర అంతా కూడా ఆయనకి లభించిన పత్రాల నుండి ఆయన రాశాడు. కాబట్టి ఈ 2 అధ్యాయాలకి మధ్య 58 సంవత్సరాల గ్యాప్ ఉంది. దానిలో ఎస్తేరు గ్రంథము ఇమర్చబడి ఉన్నది. అక్కడ కూడా ఎస్తేరు కూడా పారసీక దేశపు రాజు యొక్క భార్యే. కాబట్టి పారసీక దేశపు రాజు అయిన అర్థహషస్త అప్పుడు పరిపాలిస్తా ఉన్నాడు. ఈ అర్థహషస్త, దర్యావేషు అనే వాళ్ళ పేర్లు 1, 2గా రిపీట్ అవుతా ఉంటాయి. మనం ఒక అర్థహషస్త, ఈ అర్థహషస్త ఎవరండి, ఎంతకాలం బతికాడు అని అనడానికి కాదు. అర్థహషస్త తర్వాత అర్థహషస్త అంటే నెంబర్ 1, 2, దర్యావేషు తర్వాత దర్యావేషు అంటే నెంబర్ 1, 2 అలాగా కనపడతారు అన్నమాట. కాబట్టి ఈ అర్థహషస్త 58 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఎస్తేరు యొక్క గ్రంథంలో కనపడుతున్న రాజు. సరే, 7వ అధ్యాయానికి వస్తా ఉన్నాం. 7వ అధ్యాయంలో మనకి 7వ అధ్యాయంలో కనపడే రాజు అర్థహషస్త. అది విషయం. అంటే అక్కడ అర్థహషస్త, ఇక్కడ అర్థహషస్త ఒకటా కాదా అనేది కాదు, కానీ ఇప్పుడు మనకి గమనించవలసిన విషయం ఏంటంటే అర్థహషస్తలు ఉన్నారు, దర్యావేషులు ఉన్నారు. ఓకే, అది పెద్దగా దాన్ని డిబేటబుల్ గా మనం తీసుకోకూడదు. సరే, 7వ అధ్యాయంలోకి వచ్చేస్తే అధ్యాయంలో ఎజ్రా అగుపడతా ఉన్నాడు. ఎజ్రాను గురించిన విషయాలు ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. 7వ అధ్యాయంలో మొదటి వచనంలో అర్థహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేం పట్టణంలోకి వచ్చాను. కాబట్టి 6వ వచనం దగ్గరికి వెళ్తాము. అంటే ఆయన ఎవరు అన్నది ముందు అన్ని రాయబడినాయి. ఈ ఎజ్రా ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం ముందు ప్రవీణత కలిగిన శాస్త్రి. ఆయన ప్రవీణత కలిగిన శాస్త్రి మరియు అతడి దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించను. ఎటువంటి ట్రెమెండస్ రెస్పెక్ట్ అండి రాజుగారి దగ్గర నుండి. అతను ఏం చెప్పినా సరే ఓకే అంటున్నాడంట ఆయన. ఎవరండి, ఎంత ఆశ్చర్యం అండి. అంటే దేవుల్లో నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళకి దేవుడిచ్చే విలువ. దానియేలు కూడా అలాగే ఇచ్చాడు కదా. దానియేలు విషయంలో కూడా దేవుడు ఎంతో విలువనిచ్చాడు. అలాగే దేవునికి నమ్మకస్తులైన వాళ్ళకి దేవుడు ఎలా విలువ ఇస్తాడు చూడండి. ఆయన నమ్మకస్తుడుగా ఎలా ఉన్నాడయ్యా అంటే 10వ వచనంలో ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రంను పరిశోధించి దాని చెప్పును నడుచుకున్నట్టుకు ఇజ్రాయేళ్లకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్నాను. అంటే అతను తీసుకున్న డిటర్మినేషన్ చూడండి. అతను తీసుకున్న డిటర్మినేషన్ ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పరిశోధించాలి, దాని చొప్పున నడుచుకోవాలి, దాన్ని కట్టడలను నేర్పాలి. అది అతను తీసుకున్న నిర్ణయం. అద్భుతమైన నిర్ణయం, అద్భుతమైన నిర్ణయం. కాబట్టి పరిశోధించాలి. బెరయవారి గురించి పౌలు భక్తుడు చెప్తాడు, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కన్నా ఘనులు, ఎందుకంటే వీళ్ళు లేఖనాలు పరిశోధిస్తున్నారు, లేఖనంలో అట్లున్నవో లేవో అని దాన్ని పరిశీలిస్తున్నారు అంటాడు. అది అంటే లేఖనాల్ని పరిశోధించడం అనేది మనం నేర్చుకోవాల్సిన విషయం. చాలాసార్లు చాలా మంది తప్పుడు బోధలు చేస్తున్నప్పుడు మనం దానికి అట్రాక్ట్ ఎందుకు అవుతా ఉంటే లేఖనాలు తెలియక, లేఖనాల్ని పరిశోధించాలి అన్న ఆలోచన లేక. లేఖనాల్ని పరిశోధించడం అనే దాన్ని మనం పెట్టుకున్నట్టయితే ఎవరు చెప్పకలేదండి, అది కరెక్టా కాదా అనే విషయం ఎవరు చెప్పకల్లా. లేఖనాల్ని పరిశోధించండి, ప్రతి దానికి జవాబు లేఖనాలు ఇస్తా ఉన్నాయి. లేఖనాల్ని పరిశోధించినట్టయితే మనం సరైన మార్గంలో నడిచే వాళ్ళంగా ఉంటాం, సరైన మార్గంలో నడిచే వాళ్ళంగా ఉంటాం. అందుకుని లేఖనాల్ని పరిశోధించడం అనేది ఎంతో అవసరం. ఆ తర్వాత రెండవది దాని ప్రకారంగా నడుచుకోవడం. ప్రియులారా, దాని ప్రకారంగా నడుచుకోవడం అనేది ఎంతో ప్రాధాన్యమైనది. ఆ తర్వాత నేర్పించడం. తిమోతి మరి పౌలు భక్తుడు రాస్తాడు, అయ్యా నువ్వు నా దగ్గర నుండి నేర్చుకున్నవి నీవు తర్వాత జనరేషన్ వాళ్ళకి అందించు. ఎవరికి?
బోధించి సమర్థత కలిగిన నాయకులకి అప్పచెప్పబడ్డాడు. బోధించడానికి సమర్థత కలిగిన వాళ్ళు నమ్మకమైన వాళ్ళు నాయకులుగా ఉండదగిన వాళ్ళకి అప్పచెప్పు అంటాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో పాసింగ్ ఆన్ ద విజన్ దేవునికి పరిచర్య చేసే విధానంలో తర్వాత వాళ్ళు కూడా పరిచర్య చేసే విధంగా వాళ్ళని ఏర్పాటు చేయడం అనే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. సరే, అయితే ఇప్పుడు అర్థహశస్త ఈ ఎజ్రా యెరూషలేముకు వెళ్ళి అక్కడ ఉంటున్న యూదుల్ని స్పిరిచువల్ గా బలపరచాలి అన్న విషయంలో అర్థహశస్త ఒక తాకీదు ఇచ్చాడు. ఆ తాకీదును చూస్తా ఉంటే అర్థహశస్తకి ఎంత గౌరవం ఎజ్రా మీద ఉందో అర్థమైపోతుంది. ఆయన రాస్తూ ఉంటాడు 14వ వచనంలో, అంటే అది ఎంత తాకీదు మధ్యలోకి వచ్చాను. ఎన్నోదండి ఇది 7వ అధ్యాయము 14వ వచనం. మా రాజ్యమందు ఇజ్రాయేళ్లలోను వారి యాజకుల్లోను లేవీల్లోను యెరూషలేము పట్టణం వెళ్ళుటకు మనఃపూర్వకంగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. 16 వెండి బంగారములను నీవు తీసుకుని పోవలను, మరియు బబులోను ప్రదేశం అందంతటా నీకు దొరకు వెండి బంగారములంతయు జనులు యాజకులు యెరూషలేములోనున్న తమ దేవుని మందిరములకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకుని పోవలను, మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇవ్వబడిన ఉపకరణను నీవు యెరూషలేములోని ఎదుట అప్పగించవలను అంటాడు. ఎజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగిన ఎట్లా ఆలస్యం చేయకుండా మీరు దాన్ని చేయవలను. ఇదొక ఆర్డర్. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఆ తర్వాత ఏమిటంటే నువ్వు న్యాయాధిపతులను ఉంచవలను, పన్ను కానీ వేటకు కట్టడంలో న్యాయం కాదని తెలుసుకుంది. తర్వాత నువ్వు అపాయింటింగ్ అథారిటీస్ న్యాయాధిపతులను కానీ ఉంచవలను, ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారు ఎవరో వారికి నేర్పవలను. ఇవన్నీ కూడా ఎజ్రా మీద ఉన్న నమ్మకం. ఎజ్రా మీద ఉన్న నమ్మకం ఎంతవరకు అంటే అపాయింటింగ్ అథారిటీ, నువ్వు న్యాయాధిపతుల్ని ఏర్పరచుకోవయ్యా, నువ్వు అక్కడికి వెళ్ళి ఎవరన్నా చేస్తుంటే నువ్వే తీర్పిచ్చేయి, నీకు అటువంటి అధికారాలు ఇస్తున్నాను అని. ఎంతవరకు అంటే వాడు ఎటువంటి మరణ శిక్ష ఆ కిందకు వస్తే అంటాడు నువ్వు మరణ శిక్ష కూడా విధించవచ్చు. అసలు ఎంత కాన్ఫిడెన్స్ అండి ఇతని మీద, ఎంత కాన్ఫిడెన్స్ చూడండి. ఆ తర్వాత 8వ వచనానికి వచ్చినప్పుడు, 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన 8వ అధ్యాయంలో ఎజ్రాతో పాటుగా ఎవరెవరు వెళ్ళారు అన్న విషయాన్ని అక్కడ లిస్ట్ ఇస్తాడు. సుమారుగా 1700 మంది ఆయనతో పాటుగా వెళ్ళారు. సరే, ఇప్పుడు ఒకటి ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఎజ్రా జీవితం చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ప్రాబ్లం ఏంటో చిన్న ప్రాబ్లం కాదు ఇది. వీళ్ళు కూడా 900 మైళ్ళు ప్రయాణం చేయాలి, 4 నెలలు ప్రయాణం చేయాలి. వీళ్ళు తీసుకునే అపారమైన ధనం, బంగారం, వెండి దారిలో దొంగలు కొట్టేయచ్చు. అందులో 1700 మంది పెద్ద విశేషం కాదు. వీళ్ళందరూ కూడా చంపేసి మొత్తం కొల్లగొట్టేయచ్చు. అయితే ఎజ్రాకు ఒక ఆలోచన వచ్చింది. చూడండి ఎంత ఆశ్చర్యం. 21వ వచనంలో మనం చూస్తే 22వ వచనం చూడండి. మేము కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించిన వారందరి మీద వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుంది గనుక మార్గం ముందు శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలము రౌతులను రాజునంత కావాలని మనం చేటుకు సిగ్గుగా అనిపించింది. అరే ఇంత అసలు ఒక్క మాట చెప్తే, ఏ మాట చెప్తే దానికి ఎగ్రీ అవుతాడు కదా రాజుగారు, మాకు సెక్యూరిటీ కావాలండి, కొంతమంది సైనికులు పంపించండి, వాళ్ళ ఎక్స్పర్ట్స్, ఒకవేళ దొంగలను వస్తే వాళ్ళందరినీ చంపేస్తారు, మాకు కొంతమంది సైనికుల్ని ఇవ్వండి అని అంటే రాజుగారు ధర్మనిచ్చేవాడు. రాజుగారు ఏ రకంగా కూడా మిస్అండర్స్టాండ్ చేస్తున్నవాడు కాదు. కానీ ఎజ్రాకి సిగ్గేసిందంట. అరే నా రాజు నా దేవుడు గొప్పవాడు అని చెప్పానే రాజుకి, ఎలాగ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆయన్ని నేను సెక్యూరిటీ కావాలని అడుగుతాను? చూసారా,
దేవుని మీద ఉన్న నమ్మకం చూసారా? ఇలా గమనించండి, వీటిలో నుండి మనం ఏమన్నా నేర్చుకోవడానికి ఉన్నదా అని ఆలోచిస్తే దేవుని మీద ఉన్న నమ్మకం, ఎజ్రాకు ఉన్న అపారమైన నమ్మకం, దాన్ని మనం డెఫినెట్ గా మన జీవితాల్లో పరిశీలించుకోవాలి. అయితే ఆయన నమ్మకంతో అక్కడ అట్టే పెట్టేలా ఆయన చేసిన పని చూడండి. ఆయన ఏం చేశాడంటే ఉపవాసం ఉండి 23 చివరిలో చూడండి, ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించెను. ప్రియులు గమనిస్తున్నారా? ఏం చేశాడు? ఉపవాసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగాడు, దేవా ఇదిగో నేను రాజుగారిని అడగటం లేదు, ఎందుకంటే నీవు సమర్థుడివి అన్న విషయాన్ని నేను ఆయనకి చెప్పాను. ఈ రోజున వాళ్ళని సెక్యూరిటీ అడగడం అనేది నిన్ను అవమానపరచడం దేవా. ఇదిగో నేను నీ పాదాల దగ్గరికి వస్తున్నాను, ఉపవాసం ఉండి అడుగుతున్నాను, నీవు నన్ను ఈ పరిస్థితి నుండి గట్టెక్కించు. కాబట్టి ఎంతటండి 26 వచ్చిన చూడండి, 1300 మణుగుల వెండిని, 200 మణుగుల వెండి ఉపకరణను, 200 మణుగుల బంగారమును, 7000 తులముల 20 బంగారపు గిన్నెలను, బంగారం అంతా వెలగలిగిన పరిశుద్ధమైన 2 రాగి పాత్రలు తూచి ఇవన్నీ చూస్తున్నాడు. ఇన్ని తీసుకెళ్తా ఉంటే దేవుని యొక్క తోడు కాపుదల గురించి ఆయన చెప్తా ఉంటాడు. 31వ వచనం చూడండి ఎలా ఇస్తున్నాడు. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై ఆహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా నుండి శత్రువుల చేతుల నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల్లో నుండి మమ్మల్ని తప్పించినందున. ఎంత సక్సెస్ కదా, ఇది సక్సెస్ స్టోరీ కదా. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆ యొక్క రెస్పాన్స్ ఇచ్చాడు. సరే అక్కడికి యెరూషలేముకి వెళ్ళిపోయి బంగారం అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పేశారు. వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. వాటిని దగ్గర పెట్టుకోవడం అనేది ఎజ్రా యొక్క రెస్పాన్సిబిలిటీ కాదు. ఎజ్రా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళని స్పిరిచువల్ గా స్ట్రెంగ్థెన్ చేయడమే ఎజ్రా యొక్క రెస్పాన్సిబిలిటీ. అందుకుని ఎజ్రా వాళ్ళని స్పిరిచువల్ గా బలపరచడానికి అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు మనం జస్ట్ నెహెమ్యా 8వ చాప్టర్ యొక్క కొన్ని అంశాలని మనం టచ్ చేయాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, నెహెమ్యా కూడా ఈయన సమకాలికుడుగా ఉంటున్నాడు. ఆయన 1 సంవత్సరం నెహెమ్యా ఎజ్రా కలిసి అక్కడ ఉన్నారు. కాబట్టి అక్కడ ఏం జరిగింది, నెహెమ్యా 8వ అధ్యాయం అప్పటికి నెహెమ్యా వచ్చి దాని చుట్టూతా ఉంటున్న ఆ పూర్తిగా ఉంటున్న ఈ యొక్క యెరూషలేము యొక్క గోడలు కట్టవలసిన బాధ్యతతో వచ్చాడు. ఇప్పుడు మనం 8వ అధ్యాయంలో చూస్తే 2-3 వచనాల్లో ఎక్కువసేపు ఉండము. యాజకుడైన ఎజ్రా ధర్మశాస్త్రం చదువుతా ఉంటే వాళ్ళందరూ నిలబడి విన్నారంట. ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రద్ధతో విన్నారంట. ధర్మశాస్త్రాన్ని విని ఏడ్చారు. అంటే అప్పుడు నెహెమ్యా ఎజ్రా అన్నారు, అరే మీరు దుఃఖపడకండి అయ్యా, ఇది సంతోషపడవలసిన సమయం. దేవుని యొక్క వాక్యాన్ని ఇంతకాలం ఇంత శ్రద్ధగా వినడానికి మీకు అవకాశం లేకపోయింది కదా, ఇప్పుడు అది వింటా ఉంటే మీకు దుఃఖం వస్తా ఉంది. అయితే దుఃఖపడి ఊరుకోవడానికి వీల్లేదు. మీరు చేయవలసిన పని ఏంటంటే దేవుళ్ళో ఆనందిస్తూ ఎవరికైతే ఆహారం లేదు వాళ్ళకి ఇవ్వండి. గమనిస్తున్నారా? ఇప్పుడు మీరు గమనించినట్టయితే నెబుకద్నెజరు అనేక పర్యాయాలు ఈ యొక్క యెరూషలేము మీదకి దండెత్తాడు. దండెత్తిన తర్వాత ఆయన ఎవరెవరు తీసుకెళ్ళాడంటే రాజవంశీయులను తీసుకెళ్ళాడు, ఆరోగ్యవంతులను తీసుకెళ్ళాడు. తర్వాత అది అన్ని రకాలుగా అతనికి ఉపయోగపడే వ్యక్తులని తీసుకెళ్తూ ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉంటున్న వాళ్ళు చాలా మంది పేదలు ఉంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళు పేదరికంలో ఏమైపోతా ఉన్నారంటే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకి అప్పులు ఇస్తా ఉన్నారు. అప్పులు తీర్చలేకపోతే వాళ్ళ పిల్లల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోతా ఉన్నారు. అందుకనే ఎప్పుడైతే ఈ యొక్క గోడలు కడుతున్నారో, ఎప్పుడైతే ఈ టెంపుల్ కడుతున్నారో వాళ్ళందరూ కంగారు పడిపోయి వాళ్ళ బిజినెస్ కి అడ్డు వస్తుందని ఏ రకంగానూ అడ్డు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. అయితే దేవుని హస్తము మాకు తోడుగా ఉన్నందున
నెహెమ్యా గ్రంథం అంతా కూడా మనం చూస్తే దేవుని యొక్క హస్తం నాకు తోడుగా ఉంది, దేవుని యొక్క హస్తం నాకు తోడుగా ఉంది అంటాడు. దేవుని యొక్క హస్తం తోడుగా ఉన్నందున వాళ్ళు ఈ పనులు పూర్తి చేయగలిగారు. అయితే 9-10 అధ్యాయాలు ఒక ప్రత్యేకత అది ప్రత్యేకత ఉన్నది దీంట్లో. ఏంటంటే ఈ 2 అధ్యాయాలు కూడా అక్కడ ఉంటున్న యూదుల యొక్క పాపాల విషయాన్ని బయట పెడతాం. ఏంటయ్యా పాపం? ఏం జరిగింది? ఏం జరిగిందంటే అక్కడున్న యూదులు వాళ్ళు ఇంచుమించుగా 80 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, జెరుబ్బాబెలు, యెహోషువ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వచ్చారు. వాళ్ళ యొక్క సంఖ్య కూడా పెరిగింది. ఎందుకంటే ఆ తర్వాత 50,000 మంది వచ్చారు, వాళ్ళ యొక్క సంఖ్య పెరిగింది. ఓకే. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు? ఏం పాపం చేశారు అంటే యూదేతరులను వివాహం చేసుకున్నారు. యూదేతరులను వివాహం చేసుకున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసి అవిశ్వాసిని వివాహం చేసుకున్నాడు. అది కేసు అదేండి. అయితే ఎజ్రా యొక్క రియాక్షన్, ఎజ్రా దుఃఖపడిన విధానం చూస్తాం మాత్రం ఆశ్చర్యంగా. బట్టలు చింపేసుకున్నాడంట, గడ్డం పెరుక్కున్నాడంట, జుట్టు పీక్కున్నాడంట. ఏంటి ప్రభా, ఈ ప్రజలు నీకు వ్యతిరేకంగా ఉన్నారు. అతను ఆ రకంగా ప్రార్థన చేస్తుంటే ప్రజలందరూ గుమ్ముకూడి అక్కడ దగ్గరికి వచ్చారంట. దగ్గరికి వచ్చి ఏంటిది ఎజ్రా, ఎందుకు ఇంత నువ్వు దుఃఖపడుతున్నావు అంటే ఆయన గొప్పగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, మా యొక్క ప్రజలు చేసిన పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నెహెమ్యా కూడా అదే రకమైన ప్రార్థన చేస్తాను. ప్రభువా, మా యొక్క ప్రజలు చేసిన పాపం, మేము చేసిన పాపం, ఈ రకంగా ఆయన మోకాళ్ళ మీద పడి వారి దోషాలని తన దోషంగా దేవుని యొక్క సన్నిధిలో అతను ప్రార్థించడం ఈ 9వ అధ్యాయంలో చూస్తాం. 10వ అధ్యాయానికి వస్తే ఎజ్రా దుఃఖంతో ఏడుస్తూ ఉంటే ఇజ్రాయేలు పురుషులు, స్త్రీలు, చిన్నవారు అన్ని స్త్రీలు పెళ్లి చేసుకుని పాపం చేశామని ఒప్పుకున్నారు. ఆ తర్వాత పెద్దలతో ఒక కమిటీ వేశారు. ఆ పెద్దలందరూ కూడా తెచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఒక 100 మంది అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు అన్న రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళని కౌన్సిల్ చేస్తే వాళ్ళు అన్య స్త్రీల నుండి విడుదల పొందడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. దాంతో ఈ యొక్క ఎజ్రా గ్రంథం పూర్తయింది. ఎజ్రా చివరి 2 అధ్యాయాల్లో ఆయన ఇశ్రాయేలీయులు ఆధ్యాత్మికంగా బలపడడం కోసం, వాళ్ళు పాపపు ఛాయలు లేకుండా ఉండడం కోసం తాపత్రయపడ్డాడు. అందుకనే వాళ్ళు చేస్తున్న పాపాలని వాళ్ళు ఒప్పుకుని వాళ్ళు వదిలిపెట్టడానికి సిద్ధపడ్డారు. ఈ ఇంటర్ మ్యారేజెస్ కాకుండా వాళ్ళు ధనవంతులు పేదవాళ్ళకి అప్పులు ఇచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే వెళ్ళిన ఇజ్రాయెల్ ప్రజలు కూడా పేద ఇజ్రాయెల్ ప్రజలకి అప్పులు ఇచ్చి వాళ్ళు తీర్చలేకపోతే వాళ్ళ యొక్క పిల్లల్ని బానిసలుగా తీసుకుంటున్నారంట. అంటే పాపం అనేది ఎప్పుడున్నా సరే అది ప్రవేశిస్తే ఏమవుతుందంటే వాటికి కట్టలు తెలుసుకుంటాయి. పాపము అక్కడికి ఆగదు, అది పెరుగుతూనే ఉంటుంది. అందుకనే పాపాన్ని ముందు ఎర్లీ స్టేజెస్ లోనే తుంచి పడేయాలి. అందుకనే మనం ఎప్పటికప్పుడు మనకి జీవితాన్ని దేవునితో సరి చూసుకుంటా ఉండాలి. ప్రభువా, నా జీవితం నీ దగ్గర సరిగా ఉందా లేదా అని దేవునితో మనం దేవుని యొక్క పాదాల దగ్గర సరి చేసుకునే వాళ్ళంగా ఉండాలి. పిల్లలు గమనిస్తున్నారా? ఎజ్రా గ్రంథాన్ని చూసినప్పుడు మొదటి హాఫ్ అంతా కూడా అంటే 1 నుండి 6 అధ్యాయాల వరకు ఇజ్రాయెల్ ప్రజలు అక్కడికి వెళ్ళి, ఇజ్రాయెల్ ప్రజలు అనేప్పటికీ మీరు ఇజ్రాయెల్ దేశము యూదా దేశాన్ని ఇంతకుముందు చెప్పాను, వీళ్ళందరూ కూడా యూదా ప్రజలే, కానీ కొంతమంది ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఉంటారు. ఇప్పుడంతా కూడా మిక్స్డ్. ఎందుకంటే వీళ్ళు అటు ఇటు బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతమంది ఇజ్రాయెల్ ప్రజలు, ఎక్కువ మంది యూదా జనాంగం ఉంటారు. వీళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నప్పుడు వీళ్ళని యూదులు లేకపోతే ఇజ్రాయెల్లోని మనం
వాడుతూ ఉంటాం. అయితే వీళ్ళు వెళ్ళి వాళ్ళు దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించడానికి ఇష్టపడి వెళ్ళారు. వాళ్ళు తాత్సారం చేసినప్పుడు దేవుడు హెచ్చరించాడు. వాళ్ళు మళ్ళీ విన్నారు, దాన్ని కట్టారు. దానికి హగ్గయి, జకరయ్య వాళ్ళకి ఉపయోగపడ్డారు దేవుని యొక్క మాటలు చెప్తూ. కాబట్టి మందిరము పూర్తవడానికి దర్యావేషు వెంటబడి పూర్తి చేయించాడు. ఆపయ్యా అంటే అబ్బి ఆపడానికి లేదు, కోరేష్ పర్మిషన్ ఇచ్చాడా, ఇంతకాలం ఎందుకు ఆగింది, అర్జెంటుగా కట్టిపడామంటే 4 సంవత్సరాలు కట్టేశారు. అద్భుతమైన ఒక గొప్ప మందిరం ఏర్పడింది. ఆ తర్వాత 7వ అధ్యాయానికి వస్తే అక్కడ ఎజ్రా కనపడతా ఉన్నాడు. ఎజ్రా ఇప్పుడు ఇక యూదుల్ని స్పిరిచువల్ గా బలపరచడం కోసం అతను వెళ్తా ఉన్నాడు. వెళ్ళి అక్కడ అనేక విషయాల్ని బోధించాడు. దేవుని యొక్క గ్రంథంలో ఉంటున్న అనేక విషయాలను బోధించాడు. వాళ్ళ కళ్ళు తెరిపించాడు. వాళ్ళు పాపంలో ఉంటే పాపం నుండి బయటికి రా, పాపంలో ఉండద్దు, దేవునికి ఇష్టం లేదు అని హెచ్చరించి వాళ్ళని కన్విన్స్ చేయగలిగాడు. అటువంటి గొప్ప అద్భుతమైన జీవితం ఎజ్రాది. కాబట్టి ఎజ్రా జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే దేవునికి నమ్మకంగా ఉండడం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, దాని ప్రకారంగా నడుచుకోవడం, దాన్ని బోధించడం అద్భుతమైన. అంటే ఈ ఒక్క మాటలు మొత్తం ఎజ్రా యొక్క జీవితాన్ని అంతటి కూడా పిండి అక్కడ పెట్టచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, నడుచుకోవడం, దాన్ని బోధించడం. ఆ ఒక్క మాట చాలు మనకి మొత్తం ఎజ్రా గ్రంథం. ఆ ఒక్కటి చాలు. అది ఉన్నట్టయితే మన జీవితాలు దేవునితో సరి అవుతాయి. దేవుని యొక్క వాక్యం మన జీవితాన్ని బాగు చేస్తుంది. నేను పాపం చేయకుండా ఉన్నట్లుగా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అంటాడు కీర్తనకారుడు. నేను పాపం చేయకుండా ఉండడానికి ఏంటయ్యా రహస్యం అంటే నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను. ప్రియులారా, పాపము చేయకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే మన జీవితంలో అది కనపడాలి. ఇతరులు సరైన మార్గంలో నడవాలి అంటే దాన్ని మనం బోధించే వారుగా ఉండాలి. కాబట్టి ఈ రోజున ఎజ్రా గ్రంథాన్ని మనం చదివినప్పుడు దేవుడు అనేక రకాలుగా మనతో మాట్లాడి ఉంటాడు. ఒకవేళ మనం పాపంలో ఉంటే పాపం నుండి బయటకు రాయ్యా అని హెచ్చరిస్తా ఉండొచ్చు. మనం ఒకవేళ నిర్లక్ష్యంగా దేవుని యొక్క వాక్యం చదవకుండా ఉంటే వాక్యాన్ని చదువు అని ఉండొచ్చు. ఒకవేళ మన యొక్క నడవడికలో దేవునికి అవమానకరమైన నడవడిక ఉన్నట్టయితే సరి చేసుకో అనొచ్చు. మనం బోధించడంలో నిర్లక్ష్యంగా ఉంటే బోధించే బాధ్యత నీ మీద ఉంది అనొచ్చు. వీళ్ళు ఏమన్నాడో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఎజ్రా గ్రంథం మన జీవితాలతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యం మన జీవితంతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువా నీ దాసుడు వింటున్నాడు, దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతాడు అంటే చాలు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా చక్కగా ఎజ్రా గ్రంథం మీద తీసుకున్నారు. ఈ వాక్యం మనందరిలో ఫలించేటట్లుగా, ఇది ఇంకా ఫ్రూట్ఫుల్ గా ఉండేటట్లు మన మధ్యలో దేవకుమార్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. దేవకుమార్ అన్న దయచేసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవులు, మహాగణుడవులు, నిత్య నివాసులకు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మంచి వాతావరణంలో దేవా మమ్మల్ని మా స్థలాల్లో కూర్చోబెట్టి తండ్రి మీ వాక్యం చేత ప్రభువా మమ్మల్ని దర్శించినందుకై మీకెన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. శక్తిగల మీ వాక్యాన్ని బట్టి ప్రభువా మా బ్రతుకులను మార్చేటువంటి నీ వాక్యాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా మీ దాసుని మీ ఆత్మ చేత నింపి మీరు అనేక విషయాలు మా మధ్యలోకి తీసుకుని వచ్చినందుకై వందనాలు. దేవా మొదటి 6 అధ్యాయాల్లో ప్రభువా 7వ అధ్యాయం బిగినింగ్ లో మేము చూసినప్పుడు ఆ యొక్క అన్యులైన రాజులు తండ్రి ప్రభువా మీ యొక్క మందిరం పని కోసం తండ్రి మీరు ఎంత చక్కగా వారిని వాడుకున్నారు ప్రభు. దీన్ని బట్టి మీ సార్వభౌమాధికారాన్ని
ప్రభా ఈ భూలోకంలో ఉన్న ప్రతి రాజు, భూలోకంలో ఉన్న ప్రతి శక్తి, ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి అధికారం నీకు లోబడవలసిందే అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, నీ సార్వభౌమాధికారాన్ని ఈ సాయంకాల సమయంలో ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ, మీ నామాన్ని హెచ్చిస్తూ, పూజిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తున్నాం నాయన. ఎంతో గొప్ప దేవుడవు. దేవా, యూ కెన్ కంట్రోల్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. వాట్ ఏ మైటీ గాడ్ యు ఆర్. దేవ, ఎంతో గొప్ప దేవుడవు నీవు. నీకెన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. 4 yearsలో టెంపుల్ కట్టడానికి ప్రభా ఎంతో పతనం అయిపోయి, ఎంతో పాడైపోయినటువంటి ఆ టెంపుల్ని ప్రభా కట్టడానికి ప్రభా నువ్వు ఎంతో చక్కగా ప్రభా ప్రావిజన్స్ అన్నిటినీ క్రియేట్ చేసి, వారి మనసులను ప్రేరేపించి తండ్రి ప్రభా మీరు వాడుకున్నారు. అదే రీతిగా ప్రభా మేము మీ సార్వభౌమాధికారాన్ని గుర్తించిన వాళ్ళమై, నీవు సమర్థుడవు, నీవు చేయగలవు, ఏ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్లో కూడా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ యూ అనేటువంటి సంగతిని మేము గుర్తించి బుద్ధి తెచ్చుకొని జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ప్రభువా లేఖనాలను మేము పరిశోధించాలని, వాటి వివరాలు తెలుసుకోవాలని ప్రభువా బెరయా సంఘాన్ని కూడా మాకు జ్ఞాపకం చేశారు. పౌలు తిమోతికి ఇచ్చిన హెచ్చరికను జ్ఞాపకం చేశారు. నిజమే ప్రభువా, మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. లేఖనాన్ని చదివితే, లేఖనాన్ని ధ్యానిస్తే, లేఖనాన్ని అర్థం చేసుకుంటే ఇట్ గివ్స్ అస్ రైట్ పాత్. నీ వాక్యము నా పాదములకు దీపమని కీర్తనాకారుడు సెలవిచ్చింది ప్రభువా. మీ వాక్యాన్ని పరిశోధించటం, పరిశీలించటం, అంత మాత్రమే కాకుండా దాన్ని అప్లై చేసుకుని వాక్యం ప్రకారంగా జీవించటం మాకు నేర్పించండి. ఈ దినాల్లో బోధకులు ఎక్కువైపోయారు ప్రభా, బోధించడం ఎక్కువైపోయింది కానీ బట్ నాయన దెర్ ఇస్ నో ప్రాక్టికల్ లివింగ్ ఎట్ ఆల్. దేవా ప్రభా, అలాంటి దౌర్భాగ్యపు దుష్ట స్థితి నుంచి మమ్మల్ని విడిపించి తండ్రి మాకు సహాయం చేయండి. ప్రాక్టికల్గా మీ వాక్యాన్ని మేము బ్రతకటం ప్రభా, మేము మా లైఫ్ స్టైల్ ప్రభా తండ్రి మీ వాక్యమై ఉండటానికి మీ యొక్క సహాయం చేయమని మీకు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. వారికి గొప్ప ఆపద వచ్చినప్పుడు ప్రభా, భయం వచ్చినప్పుడు, పరిస్థితులు తండ్రి దుఃఖకరమైన కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏదో మనుషుల మీద ఆనుకోవటం కాకుండా, ఎవరి మనసు నా మీద ఆనుకునునో వాడిని పూర్ణ శాంతి కలవానిగా చేస్తానని మీరు యెషయా గ్రంథంలో వాగ్దానం చేసినట్టుగా ఎజ్రా ప్రభా వాళ్ళందరినీ ఉపవాస ప్రార్థనకు పిలిచి ఆ నది ఒడ్డున నాయన మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు అనేటువంటి ప్రభా మాటను మాకు జ్ఞాపకం చేశారు. మీరు ప్రార్థన ఆలకించే దేవుడు. దేవా, సహాయం చేయండి. వాక్యాన్ని చదవటం, మీ సార్వభౌమాధికారాన్ని గుర్తించటం, వాక్యాన్ని చదవటం ప్రభా, దాని ప్రకారం జీవించటం, ప్రార్థించటం మాకు నేర్పించండి. మా ప్రతి సమస్యను ఎంత క్రిటికల్, ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా కూడా, ఈ ప్రజెంట్ డేస్లో ఉన్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్ అయినా కూడా ప్రభా దాన్ని తీర్చడానికి సమర్థుడు అని గుర్తిరిగి ప్రభా మీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రభా దానియేలు వలె ప్రభా, మరి ఎజ్రా వలె, నెహెమ్యా వలె ప్రార్థించడానికి మీ యొక్క సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. వారికి అవన్నీ అప్పచెప్పిన తర్వాత ఏదో టెంపుల్ కట్టడం కాదు కానీ ప్రభా, మీరు నివాసమై ఉన్నటువంటి మనుషుల యొక్క హృదయాలు బాగు చేయాలని ప్రభా ఎంతో గొప్ప రిఫార్మేషన్ అతను తీసుకొచ్చినట్టుగా మాకు చివరి 2 అధ్యాయాల్లో మీరు జ్ఞాపకం చేశారు. అవును తండ్రి, మీ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి నీకు ఇష్టం లేనటువంటి ఆ పాపాన్ని, ఆ మార్గాన్ని ప్రభా వాళ్ళు విడిచిపెట్టాలని వారికి బోధించి, వాక్యాన్ని చెప్పి, ప్రార్థించి, వాళ్ళని కౌన్సిల్ చేసి ఎంత చక్కగా ప్రభా వాళ్ళందరినీ ప్రభా తిరిగి ప్రభా మరి రెస్టోర్ చేశాడో, ఏ రీతిగా ప్రభా వాళ్ళని ప్రభా శాంక్టిఫికేషన్ ప్రాసెస్లోకి తీసుకెళ్లాడో మాకు జ్ఞాపకం చేశారు. నాయన ఈ రాత్రి కాల సమయంలో మా జీవితాలకు అలాంటి అనుభవం దయచేయండి ప్రభా. అని మా బ్రతుకులు మార్చండి, మా పాపాలు క్షమించండి ప్రభా. మమ్మల్ని బట్టి అనేక సార్లు ప్రభా మా పొరపాట్లను బట్టి వస్తున్నటువంటి శిక్ష నుంచి ప్రభా మమ్మల్ని క్షమించి, మీరు అన్నారు కదా నాయన, నా నామం పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకుని తమ పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తే పరలోకం నుండి నేను వారి మనవి విని వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నా. కనుక అలాంటి జీవితాలు మాకు ప్రసాదించండి. అలాగే ప్రభా మా యొక్క ప్రవర్తన, మా జీవితం, మా బోధ తండ్రి, మా బైబిల్ స్టడీస్ కానీ ప్రభా, మా ప్రాక్టికల్ లివింగ్ కానీ, ఫ్యామిలీస్ కానీ ప్రభా, మరి స్పౌజెస్తో కానీ, చిల్డ్రన్ని పెంచే విషయంలో కానీ ప్రభా, సొసైటీలో జీవించేటప్పుడు కానీ ప్రభా, నీ కొరకు స్టాండ్ తీసుకునేటప్పుడు కానీ ప్రభా తండ్రి, మీరు అన్నారు తండ్రి, మీరు
క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, భూ సంబంధమైన వాటిని మీరు వెతకొద్దన్నావు. ఎందుకంటే భూలోకంలో ఉన్నదంతా లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని మీరు చెప్పారు. బట్ తండ్రి చాలా సార్లు మేము చాలా క్యాజువల్‌గా వింటున్నాం, బోధిస్తున్నాం, చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం గానీ ప్రభా చాలా సార్లు చాలా క్యాజువల్‌గా జీవిస్తున్నాం. తండ్రి దయతో క్షమించి మీ రక్తధారల్లో కడిగి ఆనాడు ఆ యూదా ప్రజలను మీరు క్షమించి ఏ రీతిగా ప్రభువా తండ్రి ప్రభా నీకు మహిమకరమైనటువంటి ప్రభా టెంపుల్‌ని మరలా తిరిగి రెస్టోర్ చేశారు. ఈనాడు ప్రభువా మా జీవితాలు, మా హృదయాలు, మా దేహాలు మీకు ఆలయం అని మీరు సెలవిచ్చారు. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహాలతో దేవుని ఘనపరచండి అని మీరు సెలవిస్తున్నారు. అలాగా ప్రభువా జీవించటానికి మీ నామానికి మహిమ తేటానికి సహాయం చేయమని ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా దాన్ని ఎంతో చక్కగా పనిచేసి మా జీవితాలు గొప్ప ట్రాన్స్ఫర్మేషన్‌లోకి వెళ్ళి మేము అనేక మందికి ప్రభువా తండ్రి ఛానల్స్ ఆఫ్ బ్లెస్సింగ్‌గా ఉండటానికి మాకు సహాయం చేయమని తండ్రి మాస్టర్‌ని, మేడం గారిని ప్రభువా వారి బిడ్డల్ని, వారి సేవను బహుగా దీవించమని గుడివాడలో ఉన్నటువంటి ప్రభువా ఈ ప్రెజెంట్ ఈజీఎఫ్‌ని గానీ, స్టూడెంట్ మినిస్ట్రీని గానీ, ఫ్యామిలీస్ పరిచర్యను గానీ ప్రభువా మీరు బహుగా దీవించి ఆశీర్వదించి నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అయితే థ్యాంక్ యూ. ఇందాక మెసేజ్ అయిన వెంటనే మనం ప్రార్థనలోకి వెళ్తే మంచిదని ప్రార్థన చేస్తాం. అయితే ఒకవేళ ఆ టాపిక్ మీద ఏదైనా ప్రశ్నలు ఉంటే ఎజ్రా గ్రంథం మీద కొద్ది నిమిషాలు మీరు ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. అన్న జైనేంద్ర అన్న మనకి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత అందరూ ఒకరినొకరు పలకరించుకోవడానికి దీన్ని అందరినీ అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు అందరూ ఒకరితో ఒకరు మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు అండి. ఇలాగ ముందుగా ప్రశ్నలు ఏదైనా ఉంటే ఎజ్రా గ్రంథం మీద ప్రశ్నలు అడగవచ్చు. ఇట్స్ టైమ్ ఫర్ క్వశ్చన్స్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాట్లాడేవాళ్ళు. అని నేనేమనుకుంటున్నానంటే అన్న చెప్పండి అన్న. విన్నారు, తర్వాత ఇంటి దగ్గర ఒకసారి చదివితే మంచిది. ఇప్పుడు చాలా టైం అయిపోయింది కాబట్టి అన్మ్యూట్ చేసుకుని ఒకరినొకరు పలకరించుకుంటే మంచిది అనుకుంటున్నాను. ఓకే, ఎక్సలెంట్ అన్న. క్వశ్చన్ అవర్ అయిపోయింది. సో అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు అండి. మీ ఆడియో వీడియో అన్నీ ఆన్ చేసుకోవచ్చు. అయితే అందరూ ఒక్కసారి కాకుండా ఒక క్రమ పద్ధతిలో అందరూ ఒకరినొకరు